అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడిండ్రు, బ్రాండ్ గురించి మాట్లాడిండ్రు. పేపర్లు మొత్తం నా బ్రాండ్ ఇదే, తెలుసు కదా పుష్ప, నా బ్రాండ్ ఇదే అన్నట్లుగా బ్రాండ్ ఇదే అనే విషయం పైన మాట్లాడిండ్రు. టాపిక్ యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిండ్రు. తన బ్రాండ్ యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పుకున్నాడు. నిజానికి ఈ బ్రాండ్లు చెప్పుకోవడం కేవలం ఈ అగ్మార్క్ ఐఎస్ఐ మార్క్ అని చెప్పుకునేది వ్యాపారం. అది బ్రాండ్స్ ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి నాది పలానా బ్రాండ్ అని చెప్పలే. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పిండ్రు, ఆ బ్రాండ్ గురించి ఎందుకు చర్చకు తీసుకొచ్చిండ్రు, ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, సిగ్నల్ టీవీ చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు, సబ్స్క్రైబర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా 45% ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. చూస్తున్న వాళ్ళలో 100 మందిలో 45 మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీని ప్రోత్సహించండి. ఇక సబ్జెక్ట్ లేకపోతే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. బ్రాండు 2 అంశాలు మాట్లాడండి. ఒకటి బ్రాండు, ఇంకొకటి అసలు బ్రాండును మర్చిపోయారు. అసలు దీని మీద మాట్లాడదాం. ముందు బ్రాండింగ్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినండి. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఏమన్నారంటే రాజకీయ విమర్శకులు, విశ్లేషకులు, తర్వాత మీడియా మిత్రులు అందరూ అంటున్నారంట 16 నెలలు అయింది, అసలు మీ బ్రాండ్ ఏంది అని. నిజానికి బ్రాండ్ అనేది మనం చెప్పుకుంటే రాదు. నేను పలానా బ్రాండ్ అని చెప్పుకుంటే రాదు. అది సినిమాలకో లేకపోతే ఏదైనా సరుకులకో పనికొస్తుంది. కానీ ఆ బ్రాండ్ అనేది జనం ఇవ్వాలి. ఒక బిరుదు ఎవరు ఇవ్వాలి? జనం ఇవ్వాలి. ఎవరెంతలు సినిమా వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ఆయన ఆ స్టార్ అని, ఒక ఆయన ఈ స్టార్ అని, ఒక ఆయన ఆ స్టార్, ఈ స్టార్, బ్లూ స్టార్, నీ స్టార్, రెడ్ స్టార్ అని పెట్టుకుంటారు. అవన్నీ కూడా జనాలు ఇచ్చినవేం కావు. వాళ్ళ అభిమానులు లేకపోతే వాళ్ళు వీళ్ళు పెట్టుకొని దాన్ని ప్రాపగండా చేసేసి దాని ఒక ప్రచారం చేసేసి పలానా స్టార్ అని ఆయనకు అప్పగించేస్తారు. ఒక్క సినిమా తీస్తే చాలు ఒక స్టార్ అని బిరుదిచ్చేస్తారు సినిమా వాళ్ళు. అది కానీ ఇక్కడ పాలన చేసే వాళ్ళకు ఇది నా బ్రాండ్ అని చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు అసలు. ఇప్పుడు ఎన్టీఆర్ బ్రాండ్ అని చెప్పిండ్రు, వైఎస్ రాజశేఖర్ అన్నారు, కేసీఆర్ పేరు తీసుకోలేదు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? ఎన్టీఆర్ నా బ్రాండ్ అని చెప్పుకున్నాడు ఆయన. అసలు ఎన్టీఆర్ బ్రాండ్ అని చెప్పుకోలేదు. ఎన్టీఆర్ ఇది నా బ్రాండ్ అని చెప్పుకోలేదు. వైఎస్ రాజశేఖర్ ఇది నా బ్రాండ్ అని చెప్పుకోలేదు. కేసీఆర్ కూడా చెప్పుకోలేదు ఇది నా బ్రాండ్ అని. అంతకుముందు చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు చెప్పుకోలే. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పాలించింది 2.5 సంవత్సరాలు, ఆయన బ్రాండ్ ఏంది? రోషయ్య సంవత్సరం అటు ఇటు ఉన్నాడు, ఆయన బ్రాండ్ ఏంది? మర్రిచెన్నారెడ్డి బ్రాండ్ ఏంది? కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్రాండ్ ఏంది? వాళ్ళందరికీ బ్రాండ్లు ఉన్నాయా? మరి దేనికోసం బ్రాండింగ్ అని చెప్పుకున్నారు? ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్, మర్రిచెన్నారెడ్డి ఉద్యమం తెలంగాణ అదొక బ్రాండ్. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంఐఎం వాళ్ళని లోపలేసిండు, ఎంఐఎం అక్బరుద్దీన్ వాళ్ళని. అప్పటిదాకా వాళ్ళ ఆగడాలకు అదిపే లేదు. ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్, అది కూడా అధికారంలో ఉన్నవాళ్ళు, అవసరమైతే మిత్రపక్షంగా ఉన్న వాళ్ళను ఓ తప్పు చేస్తే ఆ తప్పును చూపించి తీసుకుపోయి జైలు వేసిండు. అది కిరణ్ కుమార్ రెడ్డి బ్రాండ్. అది డేర్గా స్టెప్ తీసుకున్నాడు. ఉద్యమంలో అంతా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా పరిపాలన ఎక్కడ తొనకకుండా చేసిన బ్రాండ్ ఆయనకు ఉంది. రోషయ్య మంచి ప్రజ్ఞాశాలి, ఆయనకు బ్రాండ్ ఉంది. ఎవరి బ్రాండ్ వాళ్ళకు ఉంది, కానీ ఎవరు చెప్పుకోలేదు నా బ్రాండ్ అని. అది జనం ఈయన ఫలానా అంటే ఫలానా మనిషి అంటే ఫలానా అని డిసైడ్ అయిపోయారు. మరి ఏంది ఈయన బ్రాండ్ అని ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అంటే గుర్తింపు. ఒక గుర్తింపు క్రైసిస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారేమో అనిపిస్తుంది. ఎట్లుంటుందంటే మనకు కొందరేమో పని చేస్తూ ఉంటారు, పనిచేసే వాళ్ళు ఎవరు గుర్తింపు కోరుకోరు, గుర్తింపు కోరుకునే వాళ్ళు ఎవరు పనిచేయరు. సహజంగా సమాజంలో అదే నచ్చేది. ఒక ఆఫీస్లో అయినా, ఒక ఇంట్లో అయినా, లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటూ పోతే గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసమే పనిచేసే వాళ్ళు, గుర్తింపు కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు పనులు చేయరు. ఎక్కడ మనకు ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎక్కడ మనకు కెమెరా ముందు మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ ఏ అంశం మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి, ఎక్కడ మనం ముందర ఉండాలి అంటారు కదా, తిండి కాడ ముందు ఉండాలి, యుద్ధం కాడ వెనుక ఉండాలని, ఆ టైప్ అనమాట. అందుకే ఎవరు కూడా గుర్తింపు కోసం ఏ సీఎం ప్రయత్నం చేయలే. అందరు సీఎంలు పని చేసిండ్రు, గుర్తింపు వచ్చింది. రేవంత్ రెడ్డి గారేమో గుర్తింపు కోసమే పనిచేస్తూ అంటుండు.
ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. తనను ముఖ్యమంత్రిగా గుర్తించాలి, అందరూ గుర్తుంచుకోవాలి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రేవంత్ రెడ్డిని. ఏదో ఒక కోణంలో అటో ఇటో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, దాని ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారు దానికి బ్రాండే అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అయిపోయా, అది పర్మనెంట్. ఒకవేళ పర్మనెంట్ కదా, తెలంగాణ రెండో ముఖ్యమంత్రి పర్మనెంట్ పోస్ట్ అది రేవంత్ రెడ్డి గారికి. అదే ఇంకంతే. కానీ అంతేగాని ఐడెంటిటీ క్రైసిస్ అంటే నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించండి, పలానా పేరు చెప్తే నా పేరు గుర్తు రావాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, అందరూ నా గురించి చర్చించుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే మాట్లాడేసిండు. ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడిన కూడా ఒకసారి వినండి, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎపిసోడ్ ఉంది, అది కూడా మాట్లాడదాం. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు. ఆయన ఎవరో గుర్తుపట్టినరా? మందుల శామ్యుల్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే. ఆయన ఏమన్నాడు? ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారంట. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్, అది ఎక్కడనో ఈ చెట్టు కింద కూర్చొని ప్రెస్ మీట్ కాదు, గాంధీ భవన్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతుండు. ఇది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రాబ్లం ఇదే. ఇప్పుడు ఒక సినిమా ఆయన మాట్లాడితే తీసుకుపోయి జైలేయగలిగినారు, సినిమా ఆయన పేరు మర్చిపోతే, అల్లు అర్జున్. ఇంకెవరో యాంకర్ ఒక ఆయన మాట్లాడాడు, ఆదిత్య అని ఒక యాంకరు, తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ 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 కిరణ్ కుమార్ గారు అన్నాడు. కిరణ్ కుమార్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏమో బహుశా. ఆయన మీద ఒక ఎవరు ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎవడా యాంకర్ అట్టెట్టా మాట్లాడతాడు, మేము ప్రెస్ మీట్ పెడితే 4 పాయింట్లు రాసుకుంటాం, కనీసం ముఖ్యమంత్రి పేరు రాసుకొని మాట్లాడా అని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు మందుల శామ్యుల్కి ఎవరికి చెప్పాలి? గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడితే కనీసం దాన్ని ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రెస్ మీట్ మొత్తం చూసినాను నేను. కనీసం అయ్యో నోరు జారినా, లేకపోతే అదే కరెక్ట్ అనుకుంటుండేమో, లేకపోతే నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటారా ఏంది? నల్గొండ ప్రజాప్రతినిధులు మీ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడినప్పుడు మీ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు. అది మర్చిపోవడమే, కావాలని అన్నారని నేనేమన్నాను. కావాలని ఏదో రేవంత్ రెడ్డిని తగ్గించాలని, ఉత్తమ్ కుమార్ని లేపాలని మందుల శ్యాముల్ గారికి ఏం ఉండకపోవచ్చు, మర్చిపోయాడు. మరి ముఖ్యమంత్రిని మర్చిపోతే ఇంకేంది? ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మర్చిపోతే ఎట్లా? ఇది ప్రాబ్లం రేవంత్ రెడ్డి గారికి, ఇది క్రైసిస్. గుర్తుంచుకుంటలేరు ఎవ్వరు గుర్తుంచుకుంటలేరు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డిని గుర్తుంచుకుంటలేరు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడితే ఎవడేం చేస్తారు? దాన్ని ఎవడు ఈయన తీసుకుపోయి జైలేస్తారా? సినిమా ఏంటంటే వేయగలరా? ఇది ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు లేకపోతే నన్ను గుర్తిస్తా లేరు అనేది ఒక పెద్ద బీమారి. అది బీమారి. మనం పని చేసుకుంటూ పోతే గుర్తింపు వస్తుంది. పని పాతర పెట్టి నన్ను గుర్తించండి అంటే ఎట్లయితుంది? మంచి పేరును చాలా గుర్తుపెట్టుకుంటారు జనం. మంచి పేరు ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ గురించి మాట్లాడిండ్రు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిండ్రు. అది ఒకసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వినాల్సిన సీక్వెన్స్ అది. రేవంత్ రెడ్డి గారిది, అది వినాలి. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. విన్నారా? 2 రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తుండు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంటే నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తుండు. చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చుడు కదా, అసలు మర్చిపోతే కదా గుర్తురానికి. రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు పేరు మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే ఈయనకు లైఫ్ ఇచ్చింది ఆయనే కాబట్టి. ఆయన ఒడుగునుడికి సీఓ బట్టే కదా ఈయన ఇక్కడ దాకా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మర్చిపోకూడదు. ఆయన గుర్తుకొస్తుందంట. ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పేరు చెప్పడానికి మొహమాటం వచ్చింది. ఆయన తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చింది, వాళ్ళ గురించి తెలంగాణ తెచ్చిందంట, మేము ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదంటే తెలంగాణ 10 ఇయర్స్ని ఎవరు మర్చిపోరు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ను ఎవరు మర్చిపోలేరు. కేసీఆర్ కూడా ఎవరు మర్చిపోలేరు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ వీళ్ళెవరు మర్చిపోదగ్గ పర్సనాలిటీస్ ఏం కాదు. చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోయే పర్సనాలిటీ ఏం కాదు. చంద్రబాబు నాయుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తున్నాడు అనే వాళ్ళు ఎవరు తెలంగాణలో? ఎందుకంటే ఈ 10 ఇయర్స్లో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. హైదరాబాద్ మొత్తం పెరిగిపోయింది. ఒకవైపు మాదాపూర్ ఏంది, కొండాపూర్ ఏంది, నార్సింగ్ ఏంది, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు అంత దూరం పోతే, ఎక్కడికైనా పోతే అది హైదరాబాద్ లాగా కనబడదు.
అట్లుంటుంది వ్యవస్థ. అయినా గుర్తుకొస్తే లేదంటే దాని ప్రాబ్లం రేవంత్ రెడ్డికే ప్రాబ్లం. రేవంత్ రెడ్డి నన్ను గుర్తించాలా అనే దానిలో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. చంద్రబాబును గుర్తించిన మనిషి కేసీఆర్ను మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదని దానికి అర్థమైంది. ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల్లో కూడా మన తెలంగాణ డెవలప్ అయింది, అట్లా కూడా అనొచ్చు, డెవలప్ అయింది, నేను కూడా డెవలప్ చేస్తా, అది ఐడెంటిటీ. కేసీఆర్ పేరు చెప్పుకుంటే కూడా మీకు బ్రాండ్ వస్తుంది. కేసీఆర్ పేరు చెప్పుకోలేకపోతే కూడా మీకు గుర్తింపు రాదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ బ్రాండ్ అని కోరుకుంటున్నారో అది కూడా రాదు. జనాలు నెగిటివిటీని షార్ప్గా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది గుర్తుంది, షార్ప్గా నెగిటివిటీని షార్ప్గా అంటే చాలా తక్కువగానే గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోతారు ఆ పేరును. కానీ మంచి ఇంకో 2 సంవత్సరాల తర్వాత పలానా చేసిండు, మంచి చేసిండు అంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బ్రాండింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. అవన్నీ పక్కన పడేసి పనులు చేయకుండా బ్రాండింగ్ ఇది నాదని చెప్పుకుంటే బ్రాండింగ్ రాదు. ఈ బ్రాండింగ్ క్రైసిస్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాల్యూ తగ్గిస్తుంది. బ్రాండింగ్ కోసం పని చేయకూడదు, పని చేస్తే బ్రాండ్ రావాలి. చంద్రబాబు నాయుడుకున్న ఇంపార్టెన్సు, ఎన్టీఆర్కున్న ఇంపార్టెన్సు కేసీఆర్కు లేదు అని చెప్పదలుచుకున్నాడు. అది కూడా రేవంత్ రెడ్డికి మైనస్. అది కూడా తెలంగాణలో ఎవరు ఏం చేసినా తెలంగాణ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ తెలంగాణ ఆత్మలో కేసీఆర్ ఉంటాడు. మీరు ఆత్మ టచ్ చేయకపోతే మీరు కూడా ఆత్మలో ఉండరు. అది మీ ప్రాబ్లం. మీరు అది పబ్లిక్ స్పీచ్, మీరు మనసులో లేకపోయినా కొన్నిసార్లు నటించాలి. ఆ నటింపు కూడా రానప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లంతోనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.